తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరోజు తెలంగాణ భవన్కి వచ్చి ముఖ్య కార్యకర్తలతోటి, ముఖ్య నాయకులతోటి చిన్న మీటింగ్ పెట్టేసి ప్రెస్ మీట్ పెడుతుండగానే ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాని చెప్పేసి చెప్పడం, అలాగే ముఖ్యమంత్రి చిట్ చాట్ చేయాలని చెప్పేసి ప్రయత్నించడం చూస్తుంటే అసలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, మంత్రులకు కానీ, ప్రభుత్వానికి వెన్నులో వణుకు వస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఈ 2 రోజులను చూస్తుంటే వరుస పంట మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, రాత్రి 9:30కు ముఖ్యమంత్రి చిట్ చాట్ పెట్టడం అంటేనే కాంగ్రెస్ వాళ్ళు ఎంత భయపడుతారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కేసీఆర్ గారి ఒక్కసారి బయటికి వస్తేనే యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి, ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా అందరికి కూడా వెన్నులో వణుకొస్తుంది. మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని పదే పదే బయటికి రావాలంటూ, క్రియాశీల రాజకీయాల్లో ఉండాలంటూ పదే పదే మాట్లాడుతుంటాడు కదా. ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు వచ్చి ముఖ్య నాయకులతోటి మీటింగ్ పెట్టి చిన్న ప్రెస్ మీట్ పెట్టంగానే యావత్ కాంగ్రెస్ మొత్తం భయపడుతుంది.